హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ ఇంట్లో ఉండే ఐటమ్స్తో కొంచెం నైట్ అన్నం మిగిలితే చాలండి. రైసు ఒక కప్పు రైస్ అయితే మనకి స్నాక్స్ అనేది ఎలా రెడీ చేసుకోవచ్చో చూసేద్దాం. చూసారు కదా, కరకరలాడుతూ ఎంత బాగుందంటే అంటే చాలా బాగుందండి. అద్దరిపోయే టేస్ట్ ఉంది. మనం టీతో పాటు తిన్నా, ఎలా తిన్నా కూడా కరకరలాడుతూ చాలా బాగుంది. గుల్లుగా తయారీ విధానం చూద్దామండి. నేను ఇక్కడ ఒక కప్పు రైస్ ఉందండి. మీరు వేడిదైనా తీసుకోవచ్చు, లేదంటే నైట్ మిగిలిందైనా పర్వాలేదు. చూసారు కదా, ఒక్క కప్పు రైస్ వరకు తీసుకున్నాను. దాంట్లోనే చిన్న సేమియా ఉంటుంది కదండి, అది కూడా తీసుకున్నాను. సన్న సేమియా వస్తుంది చూడండి, అది ఏపావసరం లేదు, ఏమీ లేదు, పచ్చిదే. అదొక చిన్న హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. చూసారు కదండి, దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, మీ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా మీడియం సైజ్ కట్ చేసుకున్నా చాలండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అని వస్తుంది. ఈ అన్నంతో పాటు బాగా మనం కలిపేసుకోవడం వల్ల అన్నం అంతా కూడా ఈ ఉల్లిపాయ, అల్లం పేస్టు, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదండి. దీంట్లో మనం ఎక్స్ట్రా ఏమీ కారం యాడ్ చేయవసరం లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, చాలా టేస్ట్ వస్తుందండి. కరకరలాడుతూ ఉంటుంది. మీరు కావాలి ఇంకా మెత్తగా కావాలి గుల్లగా అంటే మీరు సోడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదండి. అలాగే గట్టిగా బాగుంటాయి. గట్టిగా అంటే అంత గట్టిగా ఉండి వేడి వేడి తింటే చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. చూసారు కదా, ఆ విధంగా కొంచెం ఒక 2 స్పూన్లు అయితే, ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి అనేది తీసుకున్నానండి. మీకు ఇంకా కరకరలాడుతూ రావాలంటే కనుక దీంట్లో సేమియా కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నానండి. క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక తర్వాత బాగా కలుపుకోవాలి. మీరు బాగా ఇంకొంచెం క్రిస్పీ కావాలి, ఇంకా కరకరలాడాలి అనుకుంటే కనుక 1 టీ స్పూన్ కానీ, అర టీ స్పూన్ కానీ మీ దగ్గర ఉంటే కనుక రైస్ ఫ్లోర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదండి, ఎంత బాగుంటాయంటే అద్దరిపోయే టేస్ట్ అండి. చూసారు కదా, నేను ఇక్కడ అర టీ స్పూన్ వరకు వేసానండి రైస్ ఫ్లోరు. మీరు వద్దనుకుంటే మానేయచ్చు. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మిగిలిన అన్నంతో ఇలా కూడా చేయొచ్చండి. మనకి అన్నంతో నైట్ అన్నం అయినా మార్నింగ్దైనా ఒక కప్పు తీసుకుంటే చాలు, అరకప్పు కానీ మనకి అప్పటికప్పుడు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా స్టవ్ పైన నేనైతే ఆయిల్ అనేది పెట్టానండి. ఆయిల్ వీటెక్కడానికి పెట్టాను కదా, అంతే చిన్న చిన్నగా మనం పకోడీ ఎలా అయితే వేస్తామో ఆనియన్ పకోడీ సేమ్ టు సేమ్ అలాగే వేయాలండి. ఏమీ లేదు, 2 వాయిలు టక్కన అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోతాయండి ఇవి. టైం అయితే అసలు పట్టదు, చాలా త్వరగా వేగిపోతాయి. కలర్ మాత్రం అంత రెడ్ కలర్ రాదండి, ఎందుకంటే దీంట్లో మనం కారం వేయలేదు, పచ్చిమిర్చి మాత్రమే కారం వేస్తాము. ఇలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలాగ అప్పుడప్పుడు పిల్లలకి ఏమీ లేదు అనుకునేటప్పుడు ఇలాగ మాత్రం మీరు ఒక్క కప్పు రైస్ ఉంటే మీకు పిల్లలకి స్నాక్స్ అనేది 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి, ఏమీ లేదు. చూసారు కదా, కలర్ అయితే ఎక్కువగా మరీ అంతగా కలర్ ఏమీ రాదు, అలా అని మొత్తం కలర్ లేకుండా ఉండదండి. ఉంటుంది, లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది, కానీ కరకరలాడుతూ బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేస్తారనే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక బౌల్లోకి కానీ తీసేసుకోండి. నూనె అయితే లాగదండి ఎక్కువగా, అందుకోసమే నేను డైరెక్ట్ తీసేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. అయిపోయింది కదా, ఇంకొక వాయి ఉంది, అది కూడా వేసేద్దాం. నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుంటే అయిపోతుంది. ఎక్కువగా చేయలేదు కాబట్టి మనమైతే తక్కువగా టేస్టీగా ఉంటుందండి, అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఇంకా గుల్లగా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా సోడా వేసుకోండి, నేను వేయలేదు.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు బాగా గుల్లగా కావాలంటే అది ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయండి. ఇలా మరో బ్యాచ్ కూడా అయిపోతుంది కదా బాగా వేయించేసుకున్నాక. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది పకోడా. అన్నం రైస్తో మనం ఇలా స్నాక్స్ రెడీ చేసేసుకున్నాం కదా. అంతేనండి, టేస్టీగా ఉండే మనకి ఒక స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. మనం దీంట్లో రైస్ ఫ్లోర్ వేసాము, ఇది వేసామండి. నచ్చిందా? వెంటనే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.